శేషు గారు అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శేషు గారు నమస్తే అండి. సార్, మోదీ అమెరికా పర్యటన సక్సెస్ అయిందా? యా మోడీ అమెరికా పర్యటన సక్సెస్ అయిందా అనే దానికంటే కూడా ఆ, మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మోడీ వెళ్ళలేదు. భారత ప్రతినిధిగా భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అటెండ్ అయినటువంటి సందర్భం ఉన్నది. బహుశా ఈ పర్యటన అటు ఫ్రాన్స్ కి పర్యటన, ఇటు అమెరికా పర్యటనకి వెళ్ళారు. మేజర్ గా ఈ పర్యటనలో మనం చూడాల్సింది ఏంటి అంటే మోడీ ఆ, ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత మోడీ వెళ్ళినట్లుగానే మనం భావించాలి. ఎందుకనంటే పెద్దగా ఈ పర్యటన ద్వారా భారతదేశానికి వనగూరినటువంటి ప్రయోజనం ఏమీ కనపట్లేదు మనకి. ఎందుకనంటే ప్రధానంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి వివాదాస్పదమైన కీలక నిర్ణయాలు. ఒకటి, ఆ అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించటం. ఇటీవల భారతదేశానికి కూడా 205 మందిని భారతదేశానికి యుద్ధ విమానంలో తిరిగి టపాలో పంపించినట్టుగా మనం చూసాము, మనకు కనపడింది. ఇదొకటి. రెండోది, సుంకాల విధింపు. అటు మెక్సికో పైన, కెనడా పైన, చైనా పైన సుంకాలు విధిస్తున్నారు. భారతదేశం నుండి అమెరికాకి ఎగుమతి అవుతున్నటువంటి వస్తువులపై కూడా భారీగా సుంకాలను పెంచేటటువంటి ఆలోచన మోడీ చేస్తున్నారనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఆ ప్రకటన కూడా ట్రంప్ స్వయంగా చేశారు. బట్ ఆ విషయాలపైన కాకుండా ఏదో పెరిఫరల్ గా F-35 యుద్ధ విమానాలకు సంబంధించి, తర్వాత 50,000 కోట్ల డాలర్ల ద్వైపాక్షిక ఒప్పందాలు 2030 నాటికి సంబంధించి, రాణా అనేటటువంటి ఒక తీవ్రవాది అప్పగింతకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. కానీ బట్ కీలకమైనటువంటి ఈ రెండు అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ జరగలేదు. జరగకపోగా మోడీ సమక్షంలోనే ట్రంప్ ఒక మాట చెప్పాడు. సమానమైనటువంటి సుంకాలు విధిస్తారని చెప్పారు, టారిఫ్స్ విధిస్తారని చెప్పారు. ఎవరికి మినహాయింపులు లేవు, సుంకాల విధింపులు అని మోడీ సమక్షంలోనే ట్రంప్ చెప్పటం అనంటే ఇది అసలు ఏంటది. తర్వాత మోడీ కూడా ట్రంప్ సమక్షంలో ఒక మాట చెప్పాడు. ఏంటంటే అక్రమ వలసలను మేము కూడా ప్రోత్సహించము, ఏ దేశంలో అక్రమ వలసలు ఉన్నా వాళ్ళని తిప్పి పంపాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇలా అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను ఆయా దేశాలకు తిప్పి పంపుతున్న నేపథ్యంలో భారతదేశంలో కూడా చాలా కాలంగా మోడీ ప్రభుత్వం చెప్తున్నది, బంగ్లాదేశ్ కు సంబంధించిన రోహింగ్యాలు, పాకిస్తాన్ కు సంబంధించిన వాళ్ళు, బర్మాకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా భారతదేశంలో అక్రమంగా ఉంటున్నారు, వాళ్ళని తిరిగి పంపించాలనేటటువంటి ఒక వివాదం కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అమెరికా అక్రమ వలసలను పంపిస్తున్నారు కాబట్టి దాన్ని సమర్థించేటటువంటి అవకాశం మోడీకి లేదు. కాబట్టి మోడీ ట్రంప్ సమక్షంలో అక్రమ వలసల్ని సమర్థించలేదు. తర్వాత మోడీ సమక్షంలో ట్రంప్ సుంకాల తగ్గింపు విషయంలో మాట్లాడారు. ఏం మాట్లాడారు? సమానమైనటువంటి సుంకాలు విధిస్తాము అంటే భారతదేశానికి కూడా సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వను అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి సందర్భంలో మరి మోడీ పర్యటన విజయవంతమని మనం ఎట్లా అందాం? మోడీ పర్యటన విజయవంతం అవ్వాలి అంటే ఈ రెండు వివాదాస్పద కీలకమైనటువంటి అంశాలపైన చర్చ జరిగి ఉండి భారతదేశానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు రాబట్టగలిగి ఉంటే బాగుండేది. అది మోడీ పర్యటన విజయవంతంగా చూడాల్సింది. ఇది కేవలం రెండు దేశాల ప్రతినిధుల మధ్య, రెండు దేశాల కీలక వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక సమావేశం. ఏవో కొన్ని అంశాలపైన ఒప్పందాలు కుదిరినంత మాత్రాన అవి పెద్దగా భారతదేశానికి ఉపయోగపడేటటువంటి అంశాలు కాదు అనే అభిప్రాయం కలుగుతుంది. సార్, అలాగే ట్రంప్ చైనా విషయంలో కూడా సాయం చేస్తాం, సరిహద్దుల్లో ఈ వివాదాలకు చెక్ పెట్టేలాగా మేము కూడా సాయం చేస్తామన్నారు. ఇది ఎంతవరకు ఉపయోగపడే అంశంగా మనం చూడాలి? చైనా విషయంలో చైనాకి భారత్కి సరిహద్దు వివాదాలు చాలా స్పష్టంగా 1966 నుండి కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. చైనా అక్రమంగా భారతదేశ సరిహద్దుల్లోకి జొరబడతాం, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఒక కీలకమైనటువంటి స్ట్రాటజిక్ స్థావరాలలో దూసుకొని రావటం, మరొక పక్క మన చుట్టూ ఉన్నటువంటి దేశాల సార్వభౌమాధికారంలో ఏదో ఒక విధంగా చైనా జోక్యం చేసుకొని వాళ్ళని భారత్ పైన ఎగదోస్తున్నటువంటి విషయాలను కనుక మనం చూస్తున్నాము. రెండోది, ట్రంప్ మోడీ సందర్భంగా ట్రంప్ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలలో మేము జోక్యం చేసుకోము, అది మొదటి నుంచి మోడీనే చూస్తున్నారు, ఇప్పుడు కూడా మేము బంగ్లాదేశ్ పరిణామాల్లో జోక్యం చేసుకోవాలని అనుకోవటం లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం చెప్పారు. ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా
చైనా ప్రోద్బలంతో జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఇవాళ మహమ్మద్ యూనస్ తాత్కాలిక అధ్యక్షుడుగా ఉన్నప్పటికీ కూడా భారతదేశం పైన కక్ష పెంచుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అల్లర్ల వెనకాల టార్గెట్ ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఇస్కాన్ ప్రధాన పూజారి అయినటువంటి చిన్మయిని జైల్లో పెట్టి ఇప్పటికీ విడుదల చేయనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా భారతదేశంలో తలదాచుకోవటం, ప్రవాసీగా ఉండటం కూడా బంగ్లాదేశ్ కు నచ్చట్లేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ ట్రంప్ మోడీ సమావేశంలో ఈ ప్రస్తావన కూడా వచ్చిన సందర్భాన్ని మనం చూసాం.